డబ్ల్యూడీ బ్లాక్ ఎస్ఎస్డీస్ ఏవైతే ఉన్నాయో మరి కొన్ని రోజుల్లో కనుమరుగైతే అయిపోతున్నాయి. ఏం జరుగుతుందో వివరంగా చెప్తాను. మనకి డబ్ల్యూడీ బ్లూ, డబ్ల్యూడీ బ్లాక్ అని చెప్పి ఎస్ఎస్డీస్ మార్కెట్‌లో దొరికితే మన పీసీని బిల్డ్ చేస్తున్నా లేదా ల్యాప్‌టాప్‌లో స్టోరేజ్‌ని అప్‌గ్రేడ్ చేయాలనుకున్నా వీటిని పర్చేస్ చేస్తాం. అయితే వీటికి పేరెంట్ కంపెనీ శాన్‌డిస్క్ అయితే ఉంటుంది. ఈ శాన్‌డిస్క్ కొత్తగా నిర్ణయం అయితే తీసుకుంది. అదేంటంటే వీటి యొక్క పేర్లను అయితే కంప్లీట్‌గా చేంజ్ అయితే చేయబోతుంది. ఏదైతే మనకి వెస్టర్న్ డిజిటల్ లేదా డబ్ల్యూడీ బ్లూ ఉంది కదా! దీన్ని మనకి ఆప్టిమస్‌గా అయితే పేరైతే చేంజ్ చేయబోతుంది. దాని తర్వాత మనకి డబ్ల్యూడీ బ్లాక్ 7100 లైనప్ ఏదైతే ఉందో దీని పేరు మనకి ఆప్టిమస్ జీఎక్స్‌కి అయితే పెట్టబోతుంది. ఇది కంప్లీట్‌గా గేమర్స్‌కి సంబంధించినటువంటి ఎస్ఎస్‌డీస్ అనేది ఇట్లా చూడడం జరిగితే అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి హై ఎండ్ వేరియంట్ డబ్ల్యూడీ బ్లాక్ 8100 అనే లైనప్‌లో ఉన్నటువంటి వాటిని ఆప్టిమస్ జీఎక్స్ ప్రో అనే పేరు మీద అయితే రీబ్రాండ్ అయితే చేసి మార్కెట్‌లోకి లాంచ్ అయితే చేయబోతుంది. వీటిని ఎందుకు చేస్తుందంటే డబ్ల్యూడీ అనే బ్రాండ్ ఏదైతే ఉంది కదా! దీనికి కంప్లీట్‌గా ఏఐకి సంబంధించిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం అసిస్టెంట్స్‌ని తయారు చేయడానికి ఈ లైనప్‌ని యూజ్ చేస్తుంది. అండ్ నార్మల్ యూజర్స్ కన్జ్యూమర్ మార్కెట్‌లో ఎవరైతే ఉంటారో వీళ్ళ కోసం ఆప్టిమస్ అనే పేరు మీద అండర్ శాన్‌డిస్క్ బ్రాండ్‌లోనైతే మనకి ఎస్ఎస్‌డీస్ అనేవి చూడడం అయితే జరుగుతాయి. సో నెక్స్ట్ మీకు డబ్ల్యూడీ బ్లాక్ కనబడకపోతే కంగారు పడకండి. అది అండర్ శాన్‌డిస్క్‌లోనే ఉంది. శాన్‌డిస్క్ ఆప్టిమస్ అనే పేరు మీద మీకు కొత్తగా ఎస్ఎస్‌డీస్ అయితే రాబోతున్నాయి. సో ఇలాంటి మరిన్ని యూజ్‌ఫుల్ కంటెంట్ కోసం మన పేజ్‌ని ఫాలో చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.